హాయ్ అండి అందరికీ. నేను సున్నుపిండి కోసము ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా తయారు చేసుకోవాలో. కొన్ని బియ్యం అండి, బియ్యం తీసుకోవాలి. తర్వాత శనగపప్పు, తర్వాత పెసర్లు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఈ పెసర్లని కొంచెం నెయ్యేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత బంతి పువ్వులు, గులాబీ రేకులు, నిమ్మ చెక్కలు, ఉసిరికాయలు, డ్రై ఉసిరికాయలు, తర్వాత దానిమ్మ తొక్కలు, పసుపు, తులసి, మెంతులు, బాదం చెక్క అండి, దాల్చిన చెక్క, వేపాకు, సంత్రపండు తొక్కలు, ఎర్రపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మన ఫేస్పై ఉన్న బాడీపై ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. బియ్యం కొన్నే తీసుకోవచ్చు ఎందుకంటే డ్రై అవుతుంది. పెసర్లు మాత్రం ఎక్కువ తీసుకోవాలి. శనగపప్పు కూడా కొంచెమే తీసుకోవాలి. ఇంకొకటి, మీ దగ్గర ఉలువలు ఉంటే ఉలువలు వేసుకోండి. నా దగ్గర లేవు ఉలువలు. తర్వాత పటిక కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఇవన్నీ డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగో చూడండి ఎంత డ్రై అయిపోయినావో ఈ తొక్కలు. ఇవన్నీ డ్రైగా ఉంటే పౌడర్ బాగా మంచిగా వస్తుంది. ఇది మా గార్డెన్లో వచ్చిన పసుపే. పిల్లలు పెద్దలు అందరూ వాడవచ్చు. ఈ తులసి మాత్రం నేను వేరే పౌడర్ చేసి పెట్టుకున్నా, అది మాత్రం మిక్స్ చేసుకుంటా. ఇది ఇప్పుడు మీకు చూపించడానికని పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ ఒక 2-3 రోజుల ముందు బాగా ఎండబెట్టాలండి. ఒకవేళ ఎండ లేనప్పుడు మాత్రము ఇవి కొంచెం గోరువెచ్చగా, అంటే కొంచెం ఏగేటట్టు మనం వేయించుకోవాలండి పొయ్యి మీద. ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు పౌడర్ చేసుకోవడమే. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కావాల్సినవి కూడా బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఈ సున్నిపిండి మాత్రం చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అవుతుంది. డెడ్ స్కిన్ మాత్రం చాలా రిమూవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.